సూపర్ స్టార్ కృష్ణ మనవడు ప్రిన్స్ మహేష్ బాబు మేనల్లుడు అండ్ గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అయిన గల్లా అశోక్ కొత్త సినిమా దేవకినందన వాసుదేవ రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం కేవలం 25 లక్షలు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక నిన్న శనివారం రెండో రోజు మరో 30 లక్షలు గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా టోటల్గా 2 రోజుల్లో ఈ సినిమా 55 లక్షలు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది 2 రోజుల్లో. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 30 లక్షలు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 23 కోట్లు అయితే థియేటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి ఓన్ రిలీజ్ చేశారు. 2 కోట్లు వస్తే షేరు సినిమా హిట్ అయినట్టు బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 2 కోట్లకు గాను కేవలం 30 లక్షల షేర్ మాత్రమే వచ్చింది 2 రోజుల్లో. మరో 1,70,00,000 షేర్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 1,70,00,000 అంటే ఆల్మోస్ట్ 3 నుంచి 4 కోట్లు గ్రాస్ రావాలి. సినిమాకు పోటీలు మెకానిక్ రాకీ ఉంది అండ్ జీబ్రా ఉన్నాయి. ఆ సినిమా కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. ఈ సినిమాకే కలెక్షన్స్ లేవు. సినిమాకు కథ అందించింది ప్రశాంత్ వర్మ అయినా, ప్రమోషన్స్ బాగానే చేసిన కలెక్షన్స్ అయితే లేవు ఈ సినిమాకు. ఇక ఈరోజు ఆదివారం, ఈరోజు కూడా నిన్న శనివారం మాదిరి లేదా మొదటి రోజు శుక్రవారం మాదిరి మరో 25 నుంచి 30 లక్షలు గ్రాస్ రావచ్చు. సో టోటల్ రన్లో ఈ సినిమా 1 కోటి గ్రాస్ కలెక్ట్ చేయొచ్చు. 50 లక్షల షేర్ వస్తుంది. 2 కోట్లకు గాను 50 లక్షలు వెనక్కి వస్తే 1.5 కోటి అయితే నష్టమే. సినిమాకు కమర్షియల్గా డిజాస్టర్ వైపే కనబడుతుంది. మరి చూడాలి, మరి సినిమా థియేటర్లలో ఉంటుందా? డిసెంబర్ 4 పుష్ప 2 డిసెంబర్ 5 వచ్చే వరకు ఉంటే మరి ఎంత కలెక్ట్ చేస్తుంది టోటల్ రన్లో అనేది చూడాలి. అది మన గల్లా అశోక్ 2వ సినిమా దేవకినందన వాసుదేవ. రిలీజ్ అయిన మొదటి 2 రోజుల్లో 55 లక్షల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 30 లక్షలు. సినిమా బడ్జెట్ 23 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 2 కోట్లకు అమ్మారు. అందులో 30 లక్షలు వెనక్కి వచ్చాయి. మరో 1,70,00,000 వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 1,70,00,000 షేర్ అంటే మరో 3.5 నుంచి 4 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే. సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అనే చెప్పాలి. ఓకే, బాయ్.